నమస్తే అండి అందరికీ. ఈరోజు అన్నీ కూడా మంచి ట్రెండింగ్‌లో ఉన్న శారీస్ అయితే చూయించాలి అనుకుంటున్నాను. ఇందులో కొన్ని ఆల్రెడీ యూజ్ చేసిన శారీస్ ఉన్నాయి. అలానే కొన్ని కొత్త శారీస్ ఉన్నాయండి. సో, 2 కూడా కలిపి చూయిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ శారీ చూడండి. ఇది అయితే ఆఫ్టర్ యూజ్ అండి. సో, యూజ్ చేసిన తర్వాత శారీ ఎలా ఉందో చూయిస్తాను. ఇది నేనొచ్చేసి మీషోలో అయితే తీసుకున్నాను. శారీ చాలా బాగుంది అండి అండ్ వాషబుల్. సో, హెవీగా మనకు వాటర్‌లో ఎక్కువ సేపు ఉంచకుండా నార్మల్‌గా పెట్టి తీసి వెంటనే వాష్ చేస్తే ప్రాబ్లమ్ అయితే లేదు. అలానే కలర్ కూడా పోలేదు అండి. సో, ఎక్కువ సేపు నానబెడితే మాత్రం ఇక్కడ సైడ్స్‌కొచ్చింది కదండీ డార్క్ కలర్. అది అయితే షేడ్ అవుతుంది అండి. సో, దానికని మనకు మళ్ళీ వాటర్‌ని కూడా నార్మల్ వాటర్ యూజ్ చేయండి. మిగతా శారీ అంతా చూడండి సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్నగా మనకు సిల్వర్ కలర్ జరీతోని చిన్న చిన్నగా ఫ్లవర్ టైప్‌లో ఇచ్చారు. అండ్ కింద మనకు కట్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అండి. మొత్తం అంతా సీక్వెన్స్ టైప్‌లో వస్తుంది శారీ ఓవరాల్‌గా. అండ్ పైన మాత్రం మనకు బార్డర్ పైన కొంచెం ప్లెయిన్‌గా వస్తుంది. లైక్ శారీకి పైన పార్ట్ ఉంటుంది కదండీ! అక్కడైతే ప్లెయిన్‌గా వస్తుంది శారీ. లైక్ మొత్తం అంతా కూడా మనకు రామా బ్లూ కలర్‌లో వచ్చేసి లాస్ట్ ఎండ్‌లో మాత్రం కొంచెం పర్పుల్ కలర్ షేడ్‌లో ఇచ్చారు అండి. కలర్ మాత్రం చాలా బావుంది. ఇందులో చెమ్కీస్ అలా ఏమీ లేదు. జస్ట్ థ్రెడ్ అండి. సిల్వర్ కలర్ జరీ ఉంటుంది కదా! ఆ జరీతో మాత్రమే వచ్చింది. నెక్స్ట్ దీని బ్లౌజ్ చూడండి ఎంత బావుందో. నేను బ్లౌజ్ అయితే వేరేది ఆల్టర్‌నేట్ చూసి వేసుకున్నాను అండి దీనికి. నాకు బాగా నచ్చింది అండి. బ్లౌజ్‌ని స్టిచ్ చేయించుకోవాలి. అండ్ ఇది చూడండి మొత్తం సేమ్ మనకు పళ్ళు ఎలా వస్తుందో అదే లుక్‌లో వస్తుంది అండి. సేమ్ పళ్ళులానే ఉంటుంది. జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ వస్తుంది. ఈవెన్ హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చారు. వన్ మోర్ ఇది అయితే న్యూ శారీ అండి. ఇంకా నేనైతే వేసుకోలేదు. అండ్ శారీ అయితే చాలా బావుంది. లైక్ కొంచెం మనకు విస్కోస్ జార్జెట్‌లో వచ్చింది అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్‌గా ఉంది అండ్ వర్త్ అనిపించింది నాకైతే. పెట్టిన అమౌంట్‌కి మంచిగా అనిపించింది అండి తీసుకున్న తర్వాత శారీ. శారీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకేలా వచ్చింది. మనకు మంచి పిస్తా గ్రీన్ కలర్‌లో తీసుకున్నాను. ఇందులో ఇంకొకటి బ్రింజాల్ కలర్ కూడా ఉండేయండి. ప్రెజెంట్‌గా అయితే ఔట్ ఆఫ్ స్టాక్ అయ్యింది. లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. కానీ ఆ శారీ మాత్రం ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉంది అండి. దీనికొచ్చిన బ్లౌజ్ చూడండి మంచి కాంట్రాస్ట్ లుక్‌లో ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా రౌండ్ సర్కిల్ షేప్‌లో జెరీ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకు బార్డర్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది అండి. అంతా విస్కోస్ జెరీతో వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకు క్రష్ మోడల్ ఇచ్చారు అండి. సో, లైక్ కొంచెం ఫ్యాబ్రిక్ క్రష్ టైప్‌లో వస్తుంది. దానిపైన చిన్న చిన్నగా కుందన్ బుటాస్ అయితే ఇచ్చారు. మంచి మనకు వర్క్ బ్లౌజ్ లాగా దీన్ని డిజైన్ చేశారు అండి. సో, శారీ అంతా కూడా మనకు జెరీ ప్యాటర్న్‌లో వచ్చింది కాబట్టి దీనికి ఇలా వర్క్ బ్లౌజ్ ఇవ్వడం వల్ల శారీ వేసుకున్న తర్వాత మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ దీన్ని జస్ట్ షాంపూ వాష్ లేదా డ్రై క్లీనింగ్, రోలింగ్ అయితే ఏయండి. మనకు సోప్ వాష్ మాత్రం చేయకండి అండి ఆ శారీని. కొంచెం దగ్గరికొస్తుంది. వన్ మోర్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో నేను తీసుకున్నప్పుడైతే 4, 5 కలర్స్ ఉన్నాయండి. ప్రెజెంట్‌గా 2 ఓ 3 ఉన్నాయి అంతే. అండ్ కలర్ చూడండి మంచి యెల్లో కలర్ అయితే తీసుకున్నాను. యెల్లో విత్ పింక్ అండి. సో, కమింగ్ అయితే వెడ్డింగ్స్ వస్తున్నాయి కదా! సో, హల్దీ ఫంక్షన్స్‌కి బావుంటుంది. ఈ హల్దీ ఫంక్షన్స్‌కి కానీ కొంచెం మరి గ్రాండ్ అకేషన్స్ కాకుండా నార్మల్‌గా ఉంటాయి కదండీ కొన్ని చిన్న చిన్న వాటికి. సో, దీనికోసమని పర్టిక్యులర్‌గా పట్టు సారీస్ అయితే కట్టుకొని వెళ్ళలేం గదా! అలా అని డిజైనర్ సారీస్ కూడా అండి. సో, ఇలా మనకు బడ్జెట్‌కి దగ్గరలో ఉన్నది అండ్ చూడ్డానికి బాగా గ్రాండ్‌గా అనిపించే కొన్ని సారీస్ తీసుకుంటే బావుంటుందని ఈ సారీ తీసుకున్నాను అండి. తీసుకున్న తర్వాత మాత్రం ఇది పట్టు శారీస్‌కి ఏమాత్రం తగ్గలేదు అండి. అంత బావుంది క్వాలిటీ. అండ్ దీని బ్లౌజ్ అయితే మనకు మీటర్‌న్నర ఇచ్చారు అండి. బ్లౌజ్ లెంత్ మాత్రం ఏ స్టైల్‌లో కావాలి అనుకుంటే ఆ స్టైల్‌లో కుట్టించుకోవచ్చు అండి. దీనికి బార్డర్ అయితే పెద్దగా వచ్చింది. మొత్తం మనకు సిల్వర్ ప్యూర్‌గా ఇచ్చారు. సిల్వర్ జరీ బుటాస్ అయితే ప్రొవైడ్ చేశారు అండి శారీ అంతా. అండ్ కింద బార్డర్ చూడండి ఎంత బావుందో. నాకు లుక్ వైస్ మాత్రం చాలా బాగా నచ్చింది అండి. యెల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది అయితే డ్రై క్లీనింగ్ ఇవ్వడమే అండి. సో, మనం వాష్ అయితే చేయలేము ఆ శారీని. అండ్ సాఫ్ట్‌గా ఉంది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది రఫ్ అండ్ టఫ్ అండి. సో, ఎలానన్నా వాష్ చేసుకోవచ్చు. లైక్ మనకు సోప్ వాష్ కానీ, లేదా షాంపూ లేదా వాషింగ్ మిషన్ ఎక్కడైనా ఎలానన్నా వాష్ చేసుకోవచ్చు అండి. అండ్ చాలా సాఫ్ట్‌గా ఉంది. కొంచెం జార్జెట్‌లా వచ్చింది. జస్ట్ మనకు ఎండ్‌లో మాత్రం లేస్ ప్యాటర్న్ ఇచ్చారు అండి. జిగ్‌జాగ్ ప్యాటర్న్ టైప్‌లో వస్తుంది. లేస్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు. కానీ చాలా బావుంది. శారీ అంతా ప్లెయిన్‌గా వస్తుంది అండి. ఇది అయితేనేమో ఆఫ్టర్ యూజ్ చెప్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ కలర్ కూడా పోలేదు అండి. మళ్ళీ ఇందులో దీనితో పాటు మనకు వాళ్ళు స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ చూడండి ఎంత బావుంటుందో అసలకి దానికొచ్చిన ప్యాటర్న్ కానీ, ఆ డిజైన్ కానీ, మళ్ళీ మనకు హ్యాండ్స్‌కి కూడా పెద్దగా ఇచ్చారు అండి. మనకు లైక్ ఫుల్ స్లీవ్స్ టైప్‌లో వచ్చింది. సూపర్‌గా ఉంది అండి. వేసుకున్న తర్వాత మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. లెంత్ వైస్ ఇది అయితే ఎక్స్‌ఎల్ సైజ్ వరకు వస్తుంది అండి బ్లౌజ్. అంతకన్నా అంటే మాత్రం మనకు చాయిస్ లేదండి. ఆల్టర్‌నేట్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఇబ్బంది అవుతుంది. సో, ఎక్సెల్ సైజ్ వరకైతే ప్రిఫర్ చేయొచ్చు అండి. ఈ బ్లౌజ్‌ని, ఈ శారీని. శారీ క్వాలిటీ మాత్రం చాలా బావుంది. వన్ మోర్ శారీ అండి. ఈ టైప్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! అని ఇది ఒకటైతే నేను ఆర్డర్ చేశాను అండి. కొత్త శారీయే ఇంకా వాష్ అలా ఏమీ చేయలేదు. యూజ్ కూడా చేయలేదండి శారీని. మంచి లావెండర్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా! ఈ కలర్ వచ్చేసి లావెండర్ విత్ పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ అది కొంచెం పర్పుల్, నావీ బ్లూ మధ్యలో ఉంది అండి. నాకు బాగా నచ్చింది. మొత్తం చిన్న చిన్నగా మనకు జరీతోని బుటాస్ అయితే ఇచ్చారు శారీ
శారీ అంతా కూడా. ఈవెన్ మనకు పళ్ళు కూడా సేమ్ ప్యాటర్న్‌లో ఉంటుంది అండి. జస్ట్ లాస్ట్ వచ్చిన కలర్ మాత్రమే చేంజ్ వస్తుంది. మనకు బార్డర్ చూడండి మంచి కొంచెం పీకాక్ ప్యాటర్న్‌లో వచ్చింది అండి బార్డర్‌లో. పైన వచ్చేసి మనకు సింగిల్ కలర్ వస్తుంది. అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా చాలా బావుంటుంది అండి. మంచి వర్త్ అండి. శారీ అయితే 100% వర్త్ అనిపించింది నాకు. అండ్ వాష్ లైక్ మనం నార్మల్‌గా షాంపూ వాష్ అయితే చేయొచ్చు అండి. లేదా డ్రై క్లీనింగ్, రోలింగ్ అంతేకానీ నార్మల్‌గా స్టవ్ వాష్ చేస్తే ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం దగ్గరగా వస్తుంది. వన్ మోర్ ఇది కూడా నాకు బాగా నచ్చింది అండి. అండ్ నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీతోని ప్రొవైడ్ చేశారు. సూపర్‌గా ఉంది అండి. కలర్ కాంబినేషన్ మాత్రం మంచి గ్రీన్ విత్ మనకు పింక్ కలర్‌లోని పళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. దానిపైన మొత్తం అంతా కూడా మనకు చిన్న చిన్న జింకలు ఉంటాయి కదండీ! వాటిని అయితే జెరీ టైప్‌లో వచ్చింది. బార్డర్‌లో చూసుకుంటే మనకు పింక్ కలర్ వచ్చేసి దానిపైన పెద్ద పెద్దగా డియర్స్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. మంచి పార్టీ వేర్ శారీ అండి. ఎంత పెద్ద అకేషన్‌కైనా కూడా ఈజీగా వేసుకెళ్ళొచ్చు. అండ్ వెయిట్ కూడా మంచి నార్మల్‌గా ఉంది. అలానే మనకు కంఫర్ట్ వైజ్ మాత్రం సూపర్‌గా ఉంటుంది అండి. బోత్ సైడ్స్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ పింక్ కలర్‌లో అయితే ప్రొవైడ్ చేశారు అండి. వాష్ వచ్చేసి మనము షాంపూ వాష్ లేదా సోప్ వాష్ కూడా చేయొచ్చు అండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే గ్రీన్ కలర్‌కి, పింక్ కలర్‌కి కొంచెం షేడ్ అయితే అవుతుంది కలర్ వచ్చేసి. అండ్ నేను అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మంచి మంచి యూనిక్ ఐటెమ్స్ అయితే రివ్యూ పెడుతూ ఉంటాను అండి. లింక్స్ అన్నీ కూడా మనకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయండి. అందరికీ కూడా బాయ్.